వెల్కమ్ టు లియో న్యూస్. నమస్తే అండి. నమస్తే. వైఎస్ఆర్సీపీ మాజీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గారు ఫారెన్ వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అటు కొడుకు వైపు ఉండలేక ఇటు కూతురు వైపు ఉండలేక మధ్యలో ఆవిడ నలిగిపోతున్నందువల్ల ఎవరికి చెప్పాలో తెలియక ఫారెన్ వెళ్ళిపోతున్నట్టయితే వార్తలు అయితే వచ్చినాయి. మరి అది ఎంతవరకు నిజమంటారు? ఇది ఒక రకంగా నిజంగా తీసుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ విజయమ్మ విషయంలో తీసుకుంటే మొదటి నుంచి ఆవిడ అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక ఆవిడ ఏం చేశారంటే ప్రజల్లోకి వచ్చి కొడుకు జైల్లోకి వెళ్ళినప్పుడు 16 నెలలు జైల్లో ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి. అప్పుడు షర్మిలతో పాటు ఆవిడ కూడా బయటకు వచ్చారు. వచ్చినప్పుడు ఆవిడ ఏం చెప్పారంటే మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి 2019లో మీకు రాజన్న రాజ్యం తీసుకొస్తాడు అని ఆవిడ గట్టిగా చెప్పింది. చెప్పాక ఆవిడ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు కదా వైఎస్ఆర్సీపీకి. మధ్యలో కొడుకు రిజైన్ చేయించాడు ఆ పోస్ట్కి. అంతేకాకుండా అంటే ఆవిడ ఎటున్నారో అర్థం కాని స్థితిలో ఆవిడ ఉన్నారు. అంటే ఆ రకంగా కొడుకు చేశాడు. అటు కూతురు వైపు ఉండాలా ఇటు కొడుకు వైపు ఉండాలా ఆవిడకే తెలియట్లా. ఏదో ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా ఉంది ఆవిడ పరిస్థితి. ఇటు కూతురు పులి కొడుకేమో తోడేలాగా. అంటే బేసిక్గా మనం ఎప్పుడైతే ఇడుపులపై నుంచి బస్సు యాత్ర స్టార్ట్ చేశారో ఆ బస్సు యాత్రకి జగన్ని ఆశీర్వదించి మరీ పంపించారు. అప్పుడు అంతా అనుకున్నారు ఆ కొడుకు వైపే ఉన్నారు, ఆయనకే మద్దతు పలుకుతున్నారు అని. కానీ తర్వాత చర్మలో కూడా ప్రచార యాత్ర ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఆవిడ కూడా గుట్టు పెట్టి మరీ ఆశీర్వదించడం జరిగింది. ఇప్పుడేమో ఇద్దరితోనూ ఉండలేక ఫారెన్ వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అంటే మధ్యలో మళ్ళీ కూతురు ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఆవిడ కూతురుతో పాటు ఉన్నారు, మీకు గుర్తుండుంటే. అప్పుడు బాగానే ఆవిడతోటి పాటు ఉన్నారు, ఆవిడని ఆశీర్వదించారు, అన్నీ చేశారు. తర్వాత మళ్ళీ కొడుకు దగ్గరికి వెళ్ళిపోయింది ఆవిడ. కొడుకు దగ్గరికి వెళ్ళిపోయాక మరి మళ్ళీ ఏం జరిగిందో తెలియదు మనకి. ఇటీవల కాలంలో మళ్ళీ కూతురు దగ్గరికి వచ్చింది ఆవిడ. ఇడుపులపాయ విషయానికి వస్తే ఇడుపులపాయలో కొడుకు దగ్గరికి వెళ్ళింది, ఆశీర్వదించింది, దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది. మరి ఏం చెప్పిందో మనకు తెలియదు ఆవిడ. అవన్నీ జరిగాయి. జరిగినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక తల్లి తప్ప పక్కన ఇంకెవరు లేరు. మీరు అబ్జర్వ్ చేస్తే కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. అటు చెల్లెలు లేదు, మిగతా వాళ్ళు లేరు. చెల్లెల్ని తని తరివేశాడు ఆయన. అంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతీరెడ్డి. అంటే మెయిన్ వదిన గారి వల్లే తను బయటకు వచ్చింది అనే ఒక వార్త కూడా మనకు వచ్చింది, చక్కర్లు కొట్టింది. కాబట్టి ఇందులో తప్పప్పులు ఎవరో మనకు తెలియదు. కానీ అటు తల్లిని ఇటు చెల్లిని దూరం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఈవిడ ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చింది అనేదానికి ఇప్పుడు వైఎస్ షర్మిల వైపు ఆవిడ ఉన్నారు. ఈవిడ ఉన్నప్పుడు ఈవిడ ప్రజల్లోకి వెళ్ళి ఏ రకమైన ఆన్సర్ ఇస్తుంది ఆవిడ? కొడుకును నువ్వు ముఖ్యమంత్రిని చేయమన్నావు, కొడుకుని చేశాము, ఇప్పుడు కొడుకు ఏం ఉద్ధరించాడు మమ్మల్ని, ఇప్పుడు మళ్ళీ కూతురు కోసం వస్తున్నావు నువ్వు, ఇప్పుడేం చెప్తావు నువ్వు, ఏ మొహం పెట్టుకుని వచ్చావు, ఇన్ని సంవత్సరాలు ఏమయ్యావు, ఎక్కడికి వెళ్ళావు అని ప్రజలు ప్రశ్నిస్తారు కదా. అదొక పక్క. రెండో పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తల్లిని తన దగ్గర ఉండకూడదు, అటు చెల్లెల దగ్గర ఉండకూడదు. ఎందుకంటే ఉంటే తనకి సపోర్ట్ చేయాలి, చెల్లెలకు మాత్రం సపోర్ట్ చేయకూడదు. ఎందుకంటే మీకు ఇప్పుడు కడప వేవ్ ఎట్లా ఉందంటే రాయలసీమలో వైఎస్ షర్మిల ఖచ్చితంగా గెలుస్తారు అనేది అందరికీ తెలిసిన సత్యం. అది ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని కడప ఎంపీ అభ్యర్థి మీరు అవినాష్ రెడ్డిని గెలిపించండి అని ఆ రోజు ఇడుపులపాయ ప్రార్థనలు అయ్యాక ప్రజలను అడిగాడు కదా. అడిగినప్పుడు కడప ప్రజలతో ఏమన్నాడు? చిన్నాన్నకు తెలుసు, ఎలా చనిపోయాడో దేవుడికి తెలుసు, కడప ప్రజలకు తెలుసు అన్నాడు ఆయన. కడప ప్రజలకు తెలుసు అన్నప్పుడు మన షర్మిల గారు అదే కదా అడిగారు, మీరు కడప ప్రజలకు తెలుసు అంటున్నారు, కడప ప్రజల్లో నువ్వు కూడా ఉన్నావు కదా, మరి నీకు తెలుసు కదా, నువ్వు చెప్పు నిజం, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వేం ఉద్ధరించావు అని గట్టిగా ఆవిడ అడిగింది. ఈరోజు ఒక ఆడపిల్ల రోడ్డుకెక్కి అడుగుతోందంటే దానికి బాధ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇంకొక విషయం అమ్మ, ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అటు జగన్మోహన్ రెడ్డి చెల్లిని చాలా అసహ్యంగా మాట్లాడాడు, చాలా నీచంగా ఏ అన్నగారు చేయని విధంగా మాట్లాడాడు. ఇంకొక పక్క తన పార్టీకి సంబంధించిన పెద్ద మనుషులు, ఎమ్మెల్యేలు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, రోజా లాంటి వాళ్ళు, మరొకళ్ళు అందరూ మాట్లాడారు, సజ్జలు కూడా మాట్లాడారు. ఈవెన్ షర్మిలని చాలా నిందిస్తూ. అది చాలా తప్పు. ఒక ఆడపిల్లని, అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి కూతుర్ని సొంత చెల్లెల్ని ఆ రకంగా మాట్లాడించటం అన్నగా చాలా ఏహ్యాన్ని కలిగిస్తుంది అందరికీ. ఇది చాలా ఖండించాల్సిన విషయం కూడా. ఏ ఆడపిల్లని కూడా ఎవరు దూషించకూడదు అలాగా. సో అది తల్లికి మనసుకు కష్టంగా ఉంటుంది కదా. సొంత చెల్లెల్ని తిడుతున్నాడు అని ఆవిడ బాధపడుతుంది. బాధపడే ఆవిడ ఏం చేయాలో తెలియక ఈరోజు విదేశాలు వెళ్ళిపోయింది అంటున్నారు. అంటే ఇప్పుడు అసలు ఆవిడ ఎటువైపు ఉన్నట్టు? అంటే అటు జగన్ వైపా లేకపోతే షర్మిల వైపా, ఎటువైపు ఉన్నారు?
ఇప్పుడు ఆవిడ కూడా డోలాయమానంగా ఉందమ్మా ఆవిడ పరిస్థితి అయితే మనకు అర్థమైనంత మట్టికి. అటు కొడుకుకి అవసరమైనప్పుడు కొడుకు వైపు వెళ్తుంది, కూతురికి అవసరమైనప్పుడు కూతురు వైపు వస్తుంది. సో షీఈ్ నాట్ ఏబుల్ టు డిసైడ్ హవర్ సెల్ఫ్ అనమాట. ఆవిడ మనసు ఎటుపక్క ఉండడానికి అంగీకరించట్లే పూర్తిగా. ఇది నిజంగా ఆవిడకి ఒక మనసు రంపపు కోతే ఆవిడకి, అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక విషయం నాకైతే డౌట్ ఏంటంటే, అసలు ఆవిడ విదేశాలు వెళ్ళారా లేదా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా దాచేశాడా, మనం ఈ కోణంలో కూడా ఆలోచించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కెన్ డూ ఎనీథింగ్ కదా. ఇప్పుడు ఇంకోటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 2019లో ఎన్నికల టైంలో రాజన్న రాజ్యం మళ్ళీ తీసుకొస్తాము అని వైఎస్ ఫ్యామిలీ అంతా చెప్పడం జరిగింది. దానివల్ల వైఎస్ జగన్కి ఓట్లు ఎక్కువ పడటం, ముఖ్యమంత్రి అవడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు అన్ని సమస్యలు నేను తీరుస్తాను, మీకు అండగా ఉంటానని చెప్పిన మనిషి ఆ తర్వాత వాళ్ళ సమస్యలు పట్టించుకున్నది లేదు, ఎవరిని పలకరించింది లేదు. ఆ టైంలో కూడా వైఎస్ విజయమ్మ కనీసం బయటకు వచ్చి ఆ కొడుకు చెప్పింది లేదు, వీళ్ళతోనూ మాట్లాడింది లేదు. దానివల్ల అంటే ఇప్పుడు కూడా, అప్పుడే కాదు ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఆవిడ ఏ రోజు బయటకు వచ్చిందే లేదు, కనీసం కొడుకు చెప్పింది కూడా లేదు. దానివల్ల ప్రజలు ఈవిడ్ని ఏమైనా నిలదీస్తారేమో అన్న భయంతో కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు అంటారా? తప్పకుండా. ఎందుకంటే 3 రాజధానుల గురించి ఎప్పుడైతే జగన్ మాట్లాడాడో ఇవి ఖండించలేదు. తర్వాత ఏ సమస్య వచ్చినా ప్రజలకి ప్రతిపక్షాలకి ఈవిడ బయటకు వచ్చి మాట్లాడింది లేదు. ఒక్క కొడుకు అవసరమైనప్పుడు బయటకు వచ్చి మీరు రాజన్న రాజ్యం తీసుకొస్తాడు ఓటు వేయండి అని అడిగింది. అతన్ని బంపర్ మెజార్టీతో గెలిపించుకుంది కొడుకుని. అలాగే కూతురు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఆవిడ ముందుకు వచ్చింది. అంటే కుటుంబ సభ్యుల క్షేమం తప్ప ఆవిడకి ప్రజల సంక్షేమం పట్టదు అనేది ప్రజల్లో ఉన్న ఇప్పుడు డౌట్ అనమాట. డెఫినెట్గా కడప ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ఆవిడని నిలదీస్తారు. నాట్ ఓన్లీ కడప, రాయలసీమ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా ఆవిడని నిలదీసే పరిస్థితి అయితే ఉంది. దానికి భయపడే ఆవిడ ఈరోజు విదేశాలకు వెళ్ళారో, లేకపోతే కొడుకు దాచాడో, లేకపోతే ఆవిడే ఎక్కడైనా దాక్కుందో మనకి కాలం నిర్ణయించాలి.